వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ టుడే యు వాచ్ వి ద టెకీ గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్, ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న ఒక న్యూస్ అయితే మనకైతే వచ్చేసింది. ఫ్యూ అవర్స్ ఎక్కువ మనకైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏపీడిఎస్సి మెగా డిఎస్సి యొక్క రిజల్ట్స్ని అయితే వాళ్ళైతే రిలీజ్ చేశారు. సో క్లియర్ కట్గా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని మనం అయితే చెప్పొచ్చు. ఏపీడిఎస్సి రిజల్ట్స్ అయితే మనకు వచ్చేసాయి. సో స్కోర్ కార్డ్ అయితే ప్రాపర్గా అయితే రిలీజ్ చేశారు. స్టెప్ బై స్టెప్ అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే మనం అయితే డిస్కస్ చేస్తున్నాం. సో గైస్, గుర్తుపెట్టుకోండి. సో చాలామంది ఆ రిజల్ట్స్ వచ్చాయి అంటే మనకి జాబ్ వచ్చేసాయి అనేసి కొంతమంది కామెంట్ చేసుకున్నారు. బట్ ద థింగ్ ఏంటంటే ఇప్పుడు స్కోర్ కార్డే వాళ్ళైతే రిలీజ్ చేశారు. సో స్కోర్ కార్డ్లోని మొత్తం మనకు వచ్చిన స్కోర్ అంతా కూడా మనం అయితే చెక్ చేసుకోవచ్చు. మనం అప్లై చేసిన పోస్ట్ ఏంటి, దాని యొక్క డిస్ట్రిక్ట్కి సంబంధించి మన యొక్క స్కోర్ కార్డ్ అయితే ఇచ్చాడు. ఈవెన్ నార్మలైజ్డ్ స్కోర్స్ కూడా ఇచ్చేసారు. ఆ నార్మలైజ్డ్ స్కోర్స్ నెక్స్ట్ టెట్ వెయిటేజ్ కలిపి ఫైనల్ స్కోర్ కూడా ఇచ్చేసారు. ఓకే, ఆ యొక్క ఫైనల్ స్కోర్ అసలు ఎంత అవుతుంది మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండివిజువల్గా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ యాడ్ చేసి సో ఏపీడిఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా మీకు అయితే ఇప్పుడు నేను చూపిస్తాను. గైస్, మెరిట్ లిస్ట్ మనకైతే రాబోతుంది. మెరిట్ లిస్ట్ మీద కూడా మీకు డెడికేటెడ్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ రాశారు, ఆ షిఫ్ట్ ఏంటి, మీకు ఫైనల్ స్కోర్ ఎంత కూడా తప్పకుండా కింద కామెంట్ చేయండి. మీరు చూసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి కూడా ఓకే అసలు మిస్ అవుద్ది. ఇలా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అని కూడా మన యొక్క ఛానల్ రెగ్యులర్గా ఇస్తున్నాం కాబట్టి మిస్ అవ్వకుండా రెగ్యులర్గా ఫాలో అండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. గైస్, స్కోర్ కార్డ్ చెక్ చేయడం కోసం వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, vthedeki.com యొక్క లింక్. సో దాన్ని మీకు ఇచ్చేసి తొందరగా అయితే యాక్సెస్ చేసుకోండి. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఏపీడిఎస్సి రిజల్ట్స్ 2025 డిక్లేర్డ్ మీకు అయితే కనిపిస్తుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఏమేమి రూల్స్కి అప్లై చేస్తారంటో తెలుసు కదా. ఎస్జిటి, ఎస్ఏ, పిఈటి, నెక్స్ట్ మనకి టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ రోల్స్కి మనం అయితే అప్లై చేసాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి మనకు టోటల్గా 16,347 టీచింగ్ ఓపెనింగ్స్కి మనకైతే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే జరిగింది. సో దానికి ఎగ్జామ్ అయితే రాశారు. సో మొత్తం అన్ని డీటెయిల్స్ ఇక్కడ నేను ఫర్నిష్ చేశాను. ఇక్కడ చూడండి, ఏపీడిఎస్సి రిజల్ట్స్ లింక్ అని కనిపిస్తుంది చూసారు. దీన్ని మీకు ఇచ్చేసిన తర్వాత యాక్చువల్ అఫీషియల్ లింక్ అయితే రెడీ అయితే అయిపోతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి, ఇక్కడ స్కోర్ అవుతుంది మెగా డిఎస్సి 2025 స్కోర్ కార్డ్ రిలీజ్డ్. సో దీని మీద మొత్తం డీటెయిల్స్ అని కూడా చెక్ చేసుకుని ఇక్కడ మీరు ఏం చేస్తారు, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఇక్కడ ఇలా అయితే వస్తుంది క్యాండిడేట్ లాగిన్. సో మీ యొక్క యూజర్ నేమ్ ఏవైతే ఉందో యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తారు, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ ఒక క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ యొక్క క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేస్తారనుకోండి, వెంటనే మన యొక్క క్యాండిడేట్ లాగిన్కి అయితే కొద్దిగా టైం తీసుకుని, ఎందుకంటే అందరూ ఒకేసారి ఓపెన్ చేసేస్తున్నారు కాబట్టి కొద్దిగా టైం తీసుకొని మనకైతే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనకైతే ఎలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఏపీడిఎస్సి రిక్రూట్మెంట్ 2024 సర్వీసెస్ అనేసి ఇక్కడ ఉంది. సో దాని మీద కిందకి డ్రాగ్ చేసే ముందు ఇక్కడ చూడండి, మనకి వెల్కమ్ టు ఏపీడిఎస్సి 2025 డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ గెట్ స్టార్టెడ్ ఉంది కదా. సో ఇక్కడ జస్ట్ మన సర్వీసెస్ మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనకైతే కిందకి డ్రాప్ డౌన్ అయితే ఇలా వస్తుందన్నమాట. ప్రింట్ అప్లికేషన్, హాల్ టికెట్, నెక్స్ట్ ఏపీడిఎస్సి 2025 రిజల్ట్స్, టెట్ డీటెయిల్స్ అప్డేషన్, పేమెంట్, రెస్పాన్స్ షీట్, అబ్జెక్షన్ రిపోర్ట్ అని కూడా క్లియర్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ మనకి ఒక సెలెక్షన్ కమిటీ నుంచి స్కోర్ కార్డ్ మనకైతే ఎలా రిలీజ్ అవుతుంది. మనకి హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ క్యాండిడేట్ నేము, నెక్స్ట్ ఫాదర్ నేము, మనకి డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, నెక్స్ట్ పిహెచ్ కేటగిరీ ఏంటి, జెండర్ ఏంటి, ఎక్స్ సర్వీస్ మెనా కాదా అనేసి ఇచ్చి మనకి ఫోటోగ్రాఫ్ ఇక్కడ ఉంది మనకి చెక్ చేసుకోండి. కిందే మనకి మన యొక్క సిగ్నేచర్ మనం ఏవైతే అప్లోడ్ చేసామో ఎట్ ది టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఆ సేమ్ అదే ఇక్కడ మనకి ఇక్కడ పాపౌట్ అయితే అయిందన్నమాట. జస్ట్ ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేశారంటే మనకి ఈ యొక్క స్కోర్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తే చూడండి ఒకసారి. ఇక్కడ మనకి క్లియర్గా చెక్ చేసుకోండి. పోస్ట్ అప్లైడ్ డిస్ట్రిక్ట్ వైజ్ మనకి ఏ పోస్ట్కి మనం అప్లై చేస్తాం ఆ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటి అనేసి ఇచ్చాడు. ఇది మా స్టూడెంట్ యొక్క స్కోర్ కార్డ్ గైస్, అందుకే కొద్దిగా బ్లర్ చేశాను, ఏమనుకోకండి. బట్ ద ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ప్రాపర్గా మీకైతే చేరుతుంది, డోంట్ వరీ అట్ ఆల్. ఓకే, ఎగ్జామ్ స్కోర్ సంగతి చూస్తే మనకైతే ఇది ఫైనల్ ఎగ్జామ్ స్కోర్ మాట మనకు వచ్చింది. దాని నుంచి మరి నార్మలైజ్ చేశారు. ఇది షిఫ్ట్ వైజ్ మనకి ఈ యొక్క నార్మలైజ్డ్ స్కోర్ ఏవైతే ఉందో అది కొన్ని సెక్షన్లో మనకైతే తగ్గింది, కొన్నిసార్లు అయితే మనకి కొన్ని పోస్ట్ అప్లైకి సంబంధించి కొన్ని అయితే ఇంక్రీజ్ అయ్యాయి కూడా, కొన్ని అయితే చాలా వరకు కూడా ఇంక్రీజ్ అయ్యాయి షిఫ్ట్ వైజ్. మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా డ్రాస్టిక్ చేంజ్ కనుక మీకు వస్తే కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు. ఓకే, ఇది నార్మలైజ్డ్ మనకి ఎగ్జామ్ స్కోర్ మాట. సో ఇక్కడ మనకి ఆల్రెడీ టెట్ రాసిన వాళ్ళకి టెట్ స్కోర్ ఉంటుంది కదా, ఆ టెట్ స్కోర్ ఇస్తే మనకి ఇక్కడ వెయిటేజ్ అన్నది ఇక్కడ పక్కన కనిపిస్తుంది. ఓకే, ఈ టెట్ స్కోర్ కనుక మీకు కనిపిస్తున్న టెట్ స్కోరు సో ఎగ్జాక్ట్గా ఉందా లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత మనం టెట్ స్కోర్ని కూడా మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు. దాన్ని బట్టి మళ్ళీ టోటల్ స్కోర్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక టోటల్ స్కోర్కి ఒక ఈక్వేషన్ ఇచ్చారు చూడండి ఒకసారి. ఈ టోటల్ స్కోర్ రావాలంటే మనకి డిఎస్ ఎగ్జామ్లో మనం రాసిన నార్మలైజ్డ్ స్కోర్ ఏవైతే ఉందో ఈ నార్మలైజ్డ్ స్కోరు ప్లస్
మనకి టెట్లో వచ్చిన స్కోర్ బేస్ చేసుకుని ఉన్న వెయిటేజ్ ఉంది కదా, ఆ వెయిటేజ్ని రెండింటిని వీళ్ళైతే యాడ్ చేస్తారు. యాడ్ చేసి మనకి ఫైనల్ టోటల్ స్కోర్ అయితే మనకి ఇస్తున్నారు అనమాట. ఓకే, ఆ స్కోర్ బేస్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన కేటగిరీ వైజ్ మనకి స్టేటస్ అయితే ఇచ్చేస్తున్నారు. అంటే లైక్ క్వాలిఫైడా, నాట్ క్వాలిఫైడా. క్వాలిఫైడ్ అయితే ఓకే మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది, నాట్ క్వాలిఫైడ్ అయితే రీజన్ కూడా కింద ఇస్తున్నారు, చెక్ చేసుకోండి. ఓకే, సో గైస్ ఇప్పుడు మనకి మెయిన్ థింగ్ ఏంటంటే, సో చాలామంది టెట్ స్కోర్ కరెక్ట్గా చెక్ చేసుకోండి. టెట్ స్కోర్ కనుక ప్రాపర్గా ఇక్కడ ఎంటర్ అవ్వకపోతే సో మనకి మ్యాక్సిమం మనకి ఒక ఛాన్స్ ఇస్తున్నారు, నాకు తెలిసి 1 or 2 days అయితే ఉంటుంది. సో అప్పుడు మనకి ఏం చేస్తున్నారంటే, సో 13th ఆగస్ట్ వరకు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అప్పుడు కల్లా సో మీరు అయితే ఈ టెట్ స్కోర్ని అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, గైడ్ లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్లో ద టెట్ మనకి 20% వేస్టేజ్ అయితే ఉంటుంది మనకి ఈ యొక్క రిజల్ట్స్లోనే. అందుకే టెట్ స్కోర్ తప్పకుండా చెక్ చేసుకోమని చెప్తుంది అనమాట. ఇది టెట్ స్కోర్ కనుక ప్రాపర్గా లేకపోతే దాన్ని ప్రాపర్గా మనం అప్డేట్ కూడా చేసుకోవచ్చు. అప్డేట్ చేసిన తర్వాత వెయిటేజ్ మరి క్యాలిక్యులేట్ అయ్యి టోటల్ స్కోర్ అయితే వస్తుంది అనమాట, చెక్ చేసుకోండి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్ రిగార్డింగ్ టెట్ హైయెస్ట్ స్కోర్ డీటెయిల్స్ మెన్షన్ అబౌవ్ యూ కెన్ సబ్మిట్ అండ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ టు ద ఫాలోయింగ్ లింక్. చూసారు మనకి ఇక్కడ క్లిక్ హియర్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మన యొక్క హైయెస్ట్ స్కోర్, టెట్ హైయెస్ట్ స్కోర్ని మనం డీటెయిల్స్ని మనం అప్డేట్ కూడా చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ నీడ్స్ టు ప్రొడ్యూస్ ద రెలవెంట్ సర్టిఫికేట్ యాజ్ పర్ ద అప్లికేషన్స్ ఫామ్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్. వన్స్ ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత స్కోర్ కార్డ్ చెక్ చేసుకొని మీరు ఒకవేళ కనుక ఏమైనా కొద్దిగా అప్డేషన్స్ ఏమైనా ఉంటే టెట్ స్కోర్లో అప్డేట్ చేస్తారు కదా మీరు. వన్స్ టెట్ స్కోర్ అప్డేట్ చేసిన తర్వాత సో ఆ యొక్క ప్రూఫ్ ఏవైతే ఉందో అది మీరు ఎత్తి పెట్టుకోవాలి. దాన్ని బట్టి మీరు కనుక క్వాలిఫై అయ్యి మీ యొక్క రిజల్ట్ బేస్ చేసుకుని మీరు కనుక మెరిట్ లిస్ట్లో ఉన్నారనుకోండి, అట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీకైతే ఆ యొక్క స్కోర్ని ప్రాపర్గా మీరు అక్కడ డిస్ప్లే చేయాల్సి వస్తుంది అనమాట. సో అందుకే ప్రాపర్గా మీరు చెక్ చేసుకొని ఇక్కడైతే అప్డేట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇలా మనం ఒక స్కోర్ కార్డ్ యొక్క డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. మీకు కనుక మెరిట్ లిస్ట్ మీద కూడా ఒక డెడికేటెడ్ వీడియో కావాల్స్తే కింద కామెంట్ చేశారనుకోండి, ఆ యొక్క వీడియో కూడా మ్యాక్సిమం తీసుకొస్తాం. గుడ్ న్యూస్ గైస్, అందుకే మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ మీద ఇచ్చేసి డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. మీరు ఏ షిఫ్ట్లోని ఎగ్జామ్ రాస్తారు, ఫైనల్ స్కోర్ ఏంటో తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ మనకి మెరిట్ లిస్ట్ మీద మీకు వీడియోస్ కావాలనుకుంటే దాని మీద కూడా మీ వీడియోస్ చేయడానికి అయితే మేము రెడీగా ఉన్నాం. సో తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.